Hello friends, welcome back to my channel Gayatri's Lifestyle Corner. ఇవాల్టి వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి. సో ప్లీజ్ చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి టిఫిన్ బాక్స్ ప్రిపరేషన్ కనేసి. ఇవాళ సోయా చంక్స్ పులావ్ చేస్తున్నాను మా అమ్మాయి టిఫిన్ బాక్స్లోకి. అండ్ ఈ ప్రొసీజర్ లైక్ ఎనీ అదర్ పులావ్ మనం చాలాసార్లు చూసే ఉన్నాం కదా. సో అందుకని దీని డీటెయిల్స్లోకి అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ నేను కుకింగ్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్స్ అడిగేవి ఆన్సర్ చేస్తూ ఉంటాను. అండ్ దాని తర్వాత మన రెగ్యులర్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 3 బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చా లేదా అనేసి అడిగారండి. నేను నా 3 బర్నర్ స్టవ్ ఆల్మోస్ట్ 10 to 12 years అయిందండి యూస్ చేయటము. నేను కూడా విన్నాను పెట్టుకోకూడదు అని చెప్పారు. నేను విన్నాను, రీసెంట్లీనే విన్నాను. కానీ ఇప్పుడు నేను చేంజ్ చేసే ఐడియా అయితే నాకు లేదు. సో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారు. సో షీ సేయింగ్ అందరూ భయపెడుతున్నారు అక్క, షుడ్ ఐ గో ఫర్ ఇట్ ఆర్ నాట్. ఇది టోటలీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుందమ్మా. అండ్ వన్ థింగ్, ప్రతి దాంట్లో భయపడిపోయి ప్రతి దాంట్లో అనుమానం పెట్టేసుకున్నాము అంటే లైఫ్లో అసలు ఎట్లా ఫీజబుల్ అవుతుంది లైఫ్ అన్నది. మన పెద్దవాళ్ళు కరెక్టే చెప్పారు, వాళ్ళు ఏది చెప్పినా 101% రైట్. కానీ గ్యాస్ స్టవ్స్, గ్యాస్ బర్నర్స్ గురించి మన పెద్దవాళ్ళకి ఆ రోజుల్లో ఎలా తెలిసి ఉంటుంది? అప్పుడు కుంపట్లే కదా ఉండేవి మన దగ్గర. సో వాళ్ళు చెప్పింది కుంపట్లకి ఇంప్లై చేసుకోవచ్చు కానీ గ్యాస్ బర్నర్స్కి ఇంప్లై చేసుకోలేము. అండ్ ఏమన్నా డౌట్ ఉంటే వేదం తెలిసిన వాళ్ళని అడిగితే ఇట్ మేక్స్ సెన్స్. మన పక్కింటి ఆంటీ వాళ్ళు, ఎదురింటి పిన్ని గారు చెప్పారు అనేసి మనం భయం పెట్టేసుకొని టెన్షన్ పడిపోతే ఎలా కుదురుతుంది చెప్పండి లైఫ్లో? నేనైతే అట్లాగే అనుకుంటానండి. నాకు ఒక థంబ్ రూల్ ఏంటి అంటే, వేదం తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు ఈ పని చేయమని చెప్పారా, మీకు ఎవరైనా గురువుగారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. దే మైట్ హెల్ప్ యూ అవుట్ విత్ సచ్ ట్రికీ క్వశ్చన్స్. కానీ ఏది చేసినా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని చెయ్యండి అమ్మా. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. దేవుడు ఉన్నాడు మన వెనకాల, మనల్ని కాపాడతాడు అన్న నమ్మకం ఉంటే 3 బర్నర్ స్టవ్ ఏంటి, 1 బర్నర్ స్టవ్ అయినా పెట్టుకొని మనం నడిపేయచ్చు కదా. సో నమ్మకం అన్నది దేవుడి మీద పెట్టుకుందాం, మూఢనమ్మకాల మీద కాదు. అండ్ మనుషుల మీద కొంచెం వాళ్ళు చెప్పేది ఎందుకు చెప్తున్నారో రేషనల్ ఆలోచించుదాము. దెన్ వీ కెన్ లీవ్ ద ఫియర్స్ అసైడ్. మన ఫీజబిలిటీ ప్రకారం మనం కొనుక్కుందాం, యూస్ చేద్దాం. అండ్ నెగిటివిటీ ఇంట్లోకి రావటానికి మనం రోజు పూజ చేసామనుకోండి, రోజు దేవుడి దగ్గర దీపారాజన చేస్తే ఎలాంటి నెగిటివిటీ, ఎలాంటి ఇల్ థింగ్స్ మనకు అవ్వవు. ఆ ఒక్క నమ్మకం దేవుడి మీద పెట్టుకోండి చాలు. అండ్ 1 more సబ్స్క్రైబర్ అడిగారండి, త్రిశూలం పెట్టుకోవచ్చక్క ఇంట్లో అని. అది శివుడి ఆయుధం అని నేను నమ్ముతానమ్మా. దాంతో ఆయన ఏంటి, నెగిటివ్ ఎనర్జీస్ని కదా చంపేసేది శివయ్య త్రిశూలంతో. సో మన ఇంట్లోకి త్రిశూలం ఉంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఈ రకంగా ఆలోచించుకుందాం అండ్ పాజిటివ్గా ఆలోచిద్దాం, అంతా పాజిటివే అవుతుంది. దేవుడి మీద నమ్మకం పెట్టుకుందాం, అంతా మంచి జరుగుద్ది మనకి. అన్నిట్లో డౌట్లు, భయాలు పెట్టుకోకండి అమ్మా. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. అండ్ మీరు ముందుకు వెళ్తూ ఉంటే కూడా ఈ భయాలను మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఓపెన్ అప్ యువర్ మైండ్. దేవుణ్ణి ఒక్కళ్ళనే నమ్మండి. ఏ దేవుడైనా, మీరు నమ్ముకునే వెంకన్ననైనా, గణపతినైనా, ఆంజనేయ స్వామినైనా ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. ఇంకెవ్వరు చెప్పే మాటలు వినద్దు. మీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యండి. పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయగలరు. ఇక్కడైతే బిర్యానీ ఇది చేసేసి నేను కొంచెం కాఫీ తాగుతాం అనేసి పెట్టేసుకున్నానండి. యాక్చువల్లీ వాళ్ళు ఎందుకో కొంచెం నీరసంగా అనిపించింది. మైట్ బి మళ్ళీ బాడీకి పొద్దున్నే 4:30కి లేవటం అలవాటు పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అయ్యేసరికి కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది. అందుకని ఇంకా ఆ ప్లాట్ఫామ్ కూడా ఏమీ సెట్ చేయలేదు. సో అలా వదిలేసి ఇంకా కాఫీ తాగి రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్ళటానికి అని. అండ్ మా సొసైటీలో కింద ఈ లిల్లీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అవి అసలు చూస్తే సడన్గా చూశానమాట. గుడికి వెళ్దామని దిగేసరికి అన్నీ విచ్చుకున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఇదైతే నేను రెగ్యులర్గా వెళ్ళే గణపతి టెంపుల్ అండి. అండ్ అక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ 2 టెంపుల్స్కి ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే నేను వెళ్తాను. అండ్ నాకు చాలా హాయిగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళి వచ్చిన రోజైతే. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇంకా ఇంటికి వచ్చి లంచ్ పని ఎట్లాగో లేదు కదా అనేసి మా అమ్మాయి షెల్ఫ్ చాలా రోజుల నుంచి సర్దుదాం అనుకున్నాను.
చాలా మెస్సీగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు, కొంచెం హంగామా చేసేస్తారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వెకేషన్స్ ఇవన్నీ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అయ్యేసరికి చాలా మెస్సీగా అయిపోయింది. సో బట్టలన్నీ తీసి ముందు బెడ్ మీద వేసుకొని సార్ట్ అవుట్ చేసుకుంటూ మడతేస్తూ ఉంటాను. అండ్ పనికి రాని బట్టలు అన్నవి తీసేసి ఎవరికైనా డొనేట్ చేసేస్తాను. మన పిల్లల బట్టలు అంత తొందరగా పాడయ్యేవి ఏమి ఉండవు కదండి, వీళ్ళు దే అవుట్గ్రో దోస్ డ్రెస్సెస్ అండ్ అవన్నీ. సో హార్డ్లీ 1 year వేసుకున్నవే ఎవరికైనా డొనేట్ చేసేయచ్చు. అండ్ డీక్లటర్ అయితే చేయాల్సిందేనండి. నేను చాలా కాన్ఫిడెన్స్తో ఉంటానన్నమాట ఎప్పుడు, నా ఇంట్లో చెత్త ఉండదు అని. కానీ ఇవాళ ఈ బట్టలన్నీ తీసినాక ఐ వాజ్ రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే మా అమ్మాయి షెల్ఫ్లో కూడా బోల్డ్ అని బట్టలు తను వేసుకునేవి చాలానే ఉన్నాయి, విచ్ ఐ నెవర్ రియలైజ్డ్. అండ్ మొన్న ఈ లంగాలు ఇవన్నీ డ్రై క్లీనింగ్ చేయించేసి పెట్టానండి, పట్టు లంగాలు. సో వాళ్ళు ఏ కవర్లో ఇచ్చారో నేను ఆ కవర్లోనే ఉంచేస్తాను. జనరలీ వేసుకోరు కదా, ఓన్లీ పండగలకే వేస్తుంది మా అమ్మాయి. అండ్ ఇదేమో మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు స్టిచ్ చేయించుకొని వచ్చానండి. మా మమ్మీ చీర మమ్మీని శ్లోకాకి ఇట్లా డ్రెస్ కుట్టించేమంది, లంగా అండ్ బ్లౌజ్ కుట్టించాను. నాకు ఈ కలర్ భలే నచ్చిందండి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఇది ఎప్పుడు వేసుకుంటుందో చూద్దాము అనేసి. కానీ పండగలు వస్తేనే ట్రెడిషనల్ డ్రెస్లో ఉంటుంది. మనం కూడా అంతే కదండి, చీరలు రోజు కట్టలేను కదా, ఏదో పండగ రోజు ఒక్కరోజు చీర కట్టుకుంటాము. సో వాళ్ళు అంతే అయిపోతున్నారు. మనం రెగ్యులర్గా వేసుకుంటే ప్రాబబ్లీ వాళ్ళు రెగ్యులర్లీ వేసుకుంటారేమో. కానీ మనకున్న పనులన్నిట్లో ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మేనేజ్ చేయటం కొంచెం కష్టమైపోతుంది నాకు. అండ్ ఇప్పుడు అన్ని బట్టలన్నీ నీట్గా మడతేసి సెగ్రిగేట్ చేసి బెడ్ మీదే పెట్టుకుంటానండి. ఒక్కసారి ప్రాపర్గా అన్నీ మడతేసి పెట్టుకున్నాక సెట్ చేయడానికి 10 minutes పడుతుంది, కానీ ఫోల్డింగే ఎక్కువ టైం పడుతుంది. అండ్ నేను షెల్ఫ్ అంతా కూడా సర్దట్లేదు, ఓన్లీ 2 shelves ఇవాళ సెట్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ మడత వేయటం ఉంది చూసారు, ఫోల్డింగ్ నాకు మామూలుగా రోజు వాష్ చేసిన క్లోత్స్ ఫోల్డ్ చేయడానికే పరమ చిరాకండి. దానికి తోడు బట్టలు సెట్ చేయాలి అంటే ఇవన్నీ మడతేయాలి కదా, ఇంకా విసుగనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇంకా ల్యాప్టాప్ తెచ్చేసుకొని ఒక మూవీ ఏదో పెట్టేసుకొని అది చూస్తూ ఫోల్డ్ చేస్తున్నాను. ఏదో ఒక రకంగా పని అయితే అయిపోవాలి. అది భయం వేస్తూ ఉంటుంది నాకు, అసలు బట్టల్ని చూస్తేనే భయం అండి. మామూలుగా అందరికీ ఏమో చాలా ఇంట్రెస్ట్గా కొంటారు, నేనేమో నాకు ఎంతసేపు ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు అప్పుడు ప్యాక్ చేస్తూ ఉంటే బట్టలు వస్తూ ఉంటాయి, ఎంత విసుగొచ్చేస్తుంది అంటే 1 whole day బట్టలకి స్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి నాకు ఇనీషియలీ. అందుకని నేను కొనేటప్పుడు చాలా కేర్ఫుల్గా కొంటాను. బట్టలు మాత్రం అసలు అవి ఎట్లా ఇంక్రీజ్ అయిపోతాయో మనకు తెలియకుండానే మనం కొనేస్తూనే ఉంటాము అని మాత్రం ఇవాళ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇవన్నీ ఫోల్డ్ చేసుకుని అన్నీ సెగ్రిగేట్ అయితే చేసుకుంటున్నాను. ట్రౌజర్స్ అన్నీ ఒక చోట, స్కర్ట్స్ అన్నీ ఒక చోట, టీషర్ట్స్ అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా తర్వాత ఓపిక ఉంటే లంచ్ తర్వాత చేద్దాము అనుకున్నాను. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అనమాట, మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి నేను పని చేసుకుంటూ ఉంటాను. అన్నీ ఒకే రోజు ఫినిష్ చేయాలని మాత్రం అవ్వదు. అండ్ ఆల్సో చాలామంది నా డ్రెస్సెస్ గురించి అడుగుతున్నారండి, లాస్ట్ వీడియోలో వేసుకున్న డ్రెస్ ఇవన్నీ గురించి అడుగుతున్నారు. నేను అంతకుముందు కూడా చెప్పాను, మోస్ట్లీ నేను షాపింగ్ చేసేది వెస్ట్ సైడ్ అండి. అక్కడ లింక్స్ అయితే నాకు లేదు, ఎందుకంటే నేను స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాను. ఆన్లైన్ వెస్ట్ సైడ్ ఆన్లైన్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు దాంట్లో ఏమైనా ఉందా. లేకపోతే మీ ఇంటి దగ్గర వెస్ట్ సైడ్ స్టోర్ ఉంటే కనుక అక్కడ ట్రై చేయండి. 100% కాటన్ డ్రెస్సెస్, కుర్తీస్ అన్నీ బాగుంటాయి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, కానీ చాలామంది అడుగుతున్నారు డ్రెస్సెస్ గురించి, అందుకని డీటెయిల్డ్గా వీడియోలో చెప్పేద్దాము అనేసి చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను కాలిన్ వేసి మొత్తం షెల్ఫ్స్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ డెకోలం ఉందండి వీళ్ళ షెల్ఫ్స్ అన్నిట్లో. సో నాకు ఇంకేమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి క్లీన్ చేసుకొని బట్టలన్నీ సెట్ చేసేసుకున్నాను అంటే అట్లీస్ట్ 1 month వరకు అయితే ఇంటాక్ట్గా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ చెత్తగా అయిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. సో మళ్ళీ సెట్ చేయాల్సి వస్తుంది. అందుకనే కదా ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందండి. ఇవాళ సెట్ చేసాము ఇంకా ఇల్లు సెట్ అయిపోయింది అన్నది ఉండదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆర్గనైజేషన్ కానీ ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోవటం కానీ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎవ్రీ పర్టికులర్ టైమ్ 10 daysకో 15 daysకో అట్లా ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ సెట్టింగ్ ఇట్ అప్. ఆగదా పని.
అండ్ ఈ ఆర్గనైజర్లో నేను ట్రౌజర్స్ అన్నీ పెట్టేశానండి. ఈ ఆర్గనైజర్ నేను అమెజాన్లో 3 years బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. లింక్ నాకు దొరికితే నేను ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. కానీ ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్, ఎందుకంటే 3 years క్రితం కొన్నది. ఇప్పుడు స్టాక్లో ఉండి అవైలబుల్ ఉంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రకంగా మొత్తం బట్టలన్నీ నీట్గా మడతేసుకున్నవన్నీ ఇక్కడ షెల్ఫ్లో స్టాక్ అయితే చేసేస్తున్నాను. అండ్ టీషర్ట్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయండి. సో 1 pile పెట్టలేక డివైడ్ చేసి పెడుతున్నాను. మనం బట్టలు సరిగ్గా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఎన్ని బట్టలైనా ఒక చిన్న స్పేస్లో మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది చూడటానికి నీట్గా ఉండాలి అండ్ ఆల్సో మనం యాక్సెస్ చేయటానికి కూడా ఈజీగా ఉండాలండి. ఇప్పుడు నేను ఫ్యాన్సీ వేలో తనకి ఆర్గనైజ్ చేసి ఇచ్చాను అంటే పిల్లలకి అంత పేషెన్స్ ఉండదండి, మెల్లిగా తీసి పెట్టి అట్లా చేసి అంతా. సో ఒక్కలాగు లాగారంటే మొత్తం అయిపోయినట్టే ఇంకా పని. సో నేనైతే కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ నీట్గా సెట్ చేశాను సో దట్ షీ కెన్ యాక్సెస్ ఇట్ కంఫర్టబుల్లీ. అండ్ ఇంట్లో వేసుకునే షార్ట్స్, నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ ఫ్రంట్కే పెట్టాను. సో తనకి అంత ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అనేసి. సో ఇలా సింపుల్గా అయితే సెట్ చేసుకున్నానండి. అండ్ చాలా బట్టలు కూడా ఎక్స్ట్రా వచ్చినాయి తను యూజ్ చెయ్యనివి, అవన్నీ నేను మా హౌస్ హెల్ప్కి డిస్కార్డ్ చేసేస్తాను, తనకి ఇచ్చేస్తాను. అండ్ తను హ్యాపీగా తీసుకెళ్తుందండి. బట్టలు ఏం పాడైపోయి ఉండవు కదా పిల్లలవి. సో హ్యాపీ అనమాట తను కూడా. అండ్ ఈ పని అయిపోయినాక లంచ్ చేసి ఇవాళ నా విష్ణుమూర్తి విగ్రహం క్లీన్ చేసుకుందాము అనేసి సింక్ ఏరియా అంతా క్లీన్ చేసేసాను. అండ్ అప్పుడు విగ్రహాన్ని క్లీన్ చేస్తానండి. అండ్ క్లీన్ చేయడానికి నేను పీతాంబరి పౌడర్ యూస్ చేస్తున్నానండి. జస్ట్ పౌడర్ చేత్తో రబ్ చేసేసి ఆయన ఫేస్ దగ్గర అక్కడ ఏమన్నా మురికి ఉంటే మిగతా కార్వింగ్స్లో మాత్రం బ్రష్ యూస్ చేసి స్క్రబ్ చేసేస్తాను. అండ్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి విగ్రహాలు. నాకైతే ఎంత హాయిగా అనిపిస్తుందో ఇట్లా. ఎందుకంటే చాలా ఆశపడి కొనుక్కున్నానండి విష్ణుమూర్తి విగ్రహము, కృష్ణుడి విగ్రహము. ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే లక్కీగా నాకు అజ్మీర్లో దొరికింది. సో అప్పుడు ఇంకా ఆలోచించకుండా తీసుకున్నాను. అండ్ వాష్ చేసినాక కొంచెం వైప్ చేసుకొని కాసేపు బయట పెడుతున్నానండి. ఎండ లేదు కానీ గాలికైనా ఆరిపోతుంది కదా అన్నట్టు ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఆరిపోయినాక అప్పుడు లోపల తెచ్చి సెట్ చేసుకుంటాను. అండ్ ఇదేదో ఒక సేవ చేసినట్టు ఎంత హ్యాపీనెస్ వస్తుందో అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా. సో ఇట్లాగా నేను క్లీన్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for all your love and thank you so much for watching this video. Thank you.